బీసీ రిజర్వేషన్స్ అమలు కోరుతూ కొత్తగూడెంలో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బీజేపీ ద్వంద్వ వైఖరి విడనాడాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను ముస్లింల పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్నారు జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు. బీసీ రిజర్వేషన్స్ ను రాజకీయ కోణంలో కాకుండా సామాజిక అంశంగా చూడాలన్నారు. బీజేపీ కాంగ్రెస్ అంశంగా కాకుండా రాష్ట ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో ఉద్యమం చేపట్టాలని సూచించారు. చట్టసభల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు జరపాలని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంది. ఇందులో భాగంగా సిపిఎం పార్టీ ఈ డిమాండ్ని సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుంది, బలపరుస్తుంది, ప్రత్యక్షంగా పోరాటానికి భాగస్వామి అవుతుంది. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెంలో ఈ యొక్క రిజర్వేషన్ సమస్యని పరిష్కారం చేయాలని, కేంద్రం దగ్గర ఆగినటువంటి ఆ బిల్లుని తక్షణమే ఆమోదం తెలియజేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ కోరుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమంలో ప్రజలు, ప్రజాస్వామికవాదులు, సంస్థలు, సంఘాలు అంతా కూడా ఆమోదం తెలియజేయాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే ఇదొక ప్రజాస్వామిక డిమాండ్, ప్రజలకు అవసరమైనటువంటి డిమాండ్. అనేక సంవత్సరాలుగా అనేక పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఈ బిల్లును ఆమోదం తెలియజేసి కేంద్రానికి పంపించి ఆ బిల్లు తక్షణమే ఆమోదించాలని ఢిల్లీ వెళ్లి జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించింది. అందుకు మేము స్వాగతిస్తున్నాం. కానీ ఒంటెద్దు పోకడలు మానుకోవాలి. మొత్తం ప్రతిపక్షాలని, సంస్థలని, సంఘాలని కూడా భాగస్వాములను చేస్తే ఈ సమస్యకి మరింత ఎక్కువ ప్రాధాన్యత వచ్చేది అనేది మా అభిప్రాయం. కారణం ఏంటంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేటటువంటి పద్ధతిలో ఇది ఒక రాజకీయ కోణం నుండి బీజేపీ చూసి అనేక కుంటి సాకులు చెబుతా ఉంది. ముస్లిం రిజర్వేషన్లు ఇందులో అంతర్భాగంగా ఉన్నాయని చెప్పి